గమనిస్తూ నీతోనే ఉంటున్నాను. ఎల్లప్పుడూ నీ కష్ట సుఖాల్ని గమనిస్తూ నీ వెన్నంటే ఉన్నాను. కానీ నీ ముందుకు రాలేని అయోమయ పరిస్థితిలో ఉన్నాను. అవన్నీ తొలగిపోయి నీ ముందుకు నీకు నచ్చిన నీ సుందరుడిలాగా నీకు పరిచయం కాబోతున్నాను. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. మనిద్దరం దగ్గరయ్యే రోజు త్వరలోనే రానుంది. అప్పుడు అలా నేను నీ ముందుకు వచ్చిన క్షణం, ఇంతకాలం ఎందుకు నా ముందుకు రాలేదు అని నువ్వు నా చొక్కా పట్టుకొని నిలదీసినా కొట్టినా తట్టుకుంటాను. ఎందుకంటే నీ కోపంలో న్యాయముంది. కాదు, ఆ కోపంలో కూడా నా మీద ప్రేమే ఉంది. ఎప్పటికీ నీకోసమే, నీతోనే బ్రతుకుతున్నా నీ సుందరుడు. మనిద్దరం దగ్గరయ్యే రోజు త్వరలోనే ఉంది. ప్రేమతో నీ సుందరుడు. ఇప్పుడు అర్థమైంది సుందరుడా, నువ్వు తప్పకుండా వస్తావని నాకు నమ్మకం కలిగింది. మహేష్, తొందరపడకు. ఆనంది, ఏంటి సార్ ఇలా వచ్చారు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అది అది ఈ పార్సల్ ఏంటి? ఇది ఇది చెప్పానంది, ఎవరిచ్చారు ఇది? ఫ్రెండ్ సార్, ఫ్రెండ్ ఇచ్చింది. ఫ్రెండా? అవును సార్. నేను హాస్టల్ నుండి వచ్చాక సల్మా, గాయత్రి, రజీనా వాళ్ళెవరూ కలవలేదు కదా, అందుకే ఈ పువ్వు పంపించి నన్ను ఆట పట్టేస్తున్నారు. అయినా మీరీ సమయంలో ఇక్కడికి వచ్చారేంటి సార్? ఒక కాల్ చేసుకోవాలని వచ్చాను. సరే సార్, నేను వెళ్తాను సార్. చూసావా మహేష్,
సుందరుడి మీద ఉన్న ప్రేమ ఏ మాత్రం చెక్కు చెదరలేదు. ఆ సుందరుడు ఆనంది గురించి అన్ని అప్డేట్గా తెలుస్తున్నాయని రాశాడు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, సుందరుడు ఎక్కడో లేడు, ఇక్కడే ఆనంది చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అంటే మన ముందే తిరుగుతున్నట్లే కదా? అవును మహేష్, లేకపోతే ఆనంది హాస్టల్లో లేదని ఇంకెక్కడ ఉందని తనకెలా తెలుసు? సో దీన్ని బట్టి బాగా ఆలోచిస్తే ఆ సుందరుడు మన గార్మెంట్స్ కంపెనీలోనే పని చేస్తున్న వాడే అయ్యుండాలి. కాబట్టే ఆనందికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ తెలుస్తున్నాయి. వాడు ఎవడైనా రేపట్లోగా కనిపెడతాను. ఎలా మహేష్? అతని అసలు పేరు, ఊరు, ఎలా ఉంటాడు, ఆ వివరాలు ఏవి మన దగ్గర లేవు కదా, ఎలా కనిపెడతావు? రేపు తెలుస్తుంది. గురి పెడితే బుల్లెట్ దిగాల్సిందే. ఆనంది, అశ్విన్ ఈసారి నా నుంచి తప్పించుకోలేరు. టైం కాఫ్ అయిపోయింది. ఈ ఆటో డ్రైవర్ ఆనందితో ఏం చెప్పాడో ఏంటో. అవునవును, అశ్వినా ఇక్కడే ఉన్నాడమ్మా తులసి. వాడు వేరే ఉద్యోగంలో చేరాలనే ప్రయత్నంలో ఉన్నాడు. ఏంటి, వాడితో మాట్లాడతావా? ఉండమ్మా, ఫోన్ ఇస్తాను. ఒరే అశ్విన్, తులసి నీతో మాట్లాడాలంట. ఇదిగో లైన్లో ఉంది, మాట్లాడు. అమ్మా, నేను అసలే పిచ్చి టెన్షన్లో ఉన్నాను. ఇప్పుడు నాకేమీ చెప్పకు, నువ్వు వెళ్ళమ్మా. ఊరికే ఒకసారి పలకరించరా? ఒక్కసారి చెప్తే అర్థం కాదమ్మా. ఇప్పుడు నాతో ఏం మాట్లాడాలంట, మాట్లాడి ఏం చేస్తుందంట? అందరూ నన్ను ఎందుకు ఇలా విసిగిస్తున్నారు? పాపం, నీతో మాట్లాడాలని ఆశపడుతోందిరా. ఒకసారి మాట్లాడు. నేను అసలే చాలా కోపంలో ఉన్నానమ్మా. ఇప్పుడు నేను తనతో మాట్లాడితే తను జీవితంలో ఇంకోసారి నాతో మాట్లాడదు.